సో ఉద్యోగులకు సంబంధించి సీఎంను కలిసిన ఎమ్మెల్సీ. అవును, ఉద్యోగులకు సంబంధించి సీఎం చంద్రబాబును అయితే ఎమ్మెల్సీ కావడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేయండి, సీఎంకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజ్ఞప్తి అనమాట. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అధ్యాపకులు రెగ్యులరేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సచివాలయంలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏపీపీఎస్సీకి వెంటనే చైర్మన్ నియమించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. 2003 డిఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2008 డిఎస్సీని మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని కోరారు. గురుకులలో పనిచేసిన సిబ్బంది పదవిరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు జనరల్ ఫుల్ నుంచి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కోరారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలను కూడా ప్రస్తావించడం అయితే జరిగింది ఈయన దగ్గర. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.